వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. యువత సాంకేతిక రంగంలో ముందంజలో ఉండాలి. శుభలేఖ సుధాకర్. శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సమన్వయ ప్రారంభం. మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెలను ప్రారంభించిన సీఎం. కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ ఆలయాన్ని దర్శించిన మంత్రి సీతక్క. మరొకరి ప్రారంభించిన చైనా మాంట. సంగారెడ్డి జిల్లా పసల్వాది గ్రామంలో చైనా మాంటతో గుర్తు తెగి వ్యక్తి ఉంది. జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం కేంద్రకొండలో తీవ్ర ఉద్రిక్తత. ఓ యువకుడి చెల్లి తోసేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ. ఇక డీటెయిల్ చూస్తే సమాజంలో మార్పులు వేగవంతంగా జరుగుతున్నాయని, వాటిని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ సూచించారు. శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో 2 రోజుల పాటు జరగనున్న 27వ సమన్వయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలకు కూడా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు. విద్యార్థులు వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా విజేతలకు అందజేసే సత్తాజ్ ఆఫ్ ట్రోఫీని ఆవిష్కరించారు. ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఇక్కడ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 27వ వార్షికోత్సవానికి వచ్చాను. నేను చాలా ఆనందంగా ఉంది. నా చిన్ననాటితనం గుర్తుకొచ్చింది. నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద యాక్ట్ చేయడం, అది ఒక ఇన్స్పిరేషన్గా మారి నేను యాక్టర్ని అవ్వాలి అన్న ఒక ఆలోచన నాలో రావడం, అవన్నీ పిల్లల్ని చూస్తుంటే నాకు మళ్ళీ గుర్తుకొచ్చాయన్నమాట. మేము చదువుకున్న రోజుల్లో స్కూలింగ్ వేరు, కాలేజ్ వేరు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వేరు, ఇలా ఉండేది. బట్ ఇవాళ ఎంత ఆనందం అనిపిస్తుందంటే, మీరు ఒకసారి కిండర్ గార్డెన్లో ఇక్కడ చేరితే మీ టోటల్ పీజీ వరకు ఇక్కడే చదువుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక విధంగా ఎంత సౌకర్యం అంటే, తల్లిదండ్రులకి 10th అయిపోయిన వెంటనే ఎక్కడ జాయిన్ చేయాలి అన్న పెద్ద ఒక డైలమాలో ఉంటుంది ప్రతి తల్లి తండ్రికి. అది అయిపోయిన వెంటనే గ్రాడ్యుయేషన్, అదే డైలమా. ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీకి ఇదే బట్ అలాంటిది లేకుండా ఈ ఇన్స్టిట్యూట్ ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో, ఇది డెఫినెట్గా నాకు తెలిసి ది వెస్ట్రన్ వరల్డ్లో ఉండే ఈ సిస్టమ్ని వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అది నిజంగా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈ స్కూల్లో దీంట్లోని అడ్మిషన్ దొరకడం కష్టం. వచ్చిన తర్వాత ఆ కుర్రాడి కానీ పాప భవిష్యత్తు కానీ అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు డెఫినెట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ అకాడమిక్స్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ పద్ధతులను అన్నీ నోటీస్ చేస్తూ ఈవెన్ ఆఫ్టర్ పీజీ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కూడా చాలా ఈజీగా దొరుకుతున్నాయి. ఎందుకంటే వీళ్ళే ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం చాలామందిని ఎక్కడెక్కడో చదివి మేము పీజీ ఇలాంటివి చేసాం. ఇవాళ దేర్ స్విగ్గీ, జొమాటోలో వీటిలో కూడా పనిచేస్తున్నారు, వేరే ఆపర్చునిటీస్ దొరక. బట్ అలాంటిది లేకుండా ఇక్కడ చదువుకుంటూ వీళ్ళ అకాడమిక్స్ దీని మీద మంచి ఉద్యోగాలు కూడా రావడం ఉన్నది. అది నిజంగా చాలా మనం ఆనందపడాలి. వాళ్ళు నిజంగా మేనేజ్మెంట్కి మనం వీ షుడ్ డెఫినెట్ సే హ్యాట్స్ ఆఫ్ ఫర్ బ్రింగింగ్ దట్ కల్చర్. వెరీ హ్యాపీ అండి. ఇది ఈ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మన
దేశంలో కూడా మిగతా స్కూల్స్ ఇలాగే పాటిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. వేములవాడ ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి సీతక్క దర్శించుకున్నారు. కోడెను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 19న మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగబోయే సమ్మక్క సారలమ్మ గద్దెల పురప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎండోమంట అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి మహామండపంలో భక్తులారెడ్డి అధికంగా ఉన్నందున శ్రీ స్వామివారిని దర్శించుకుని భక్తులకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులు త్వరగా బయటికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. బయటికి వెళ్తున్నటువంటి దానిలోనే ఈసారి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఒక దిక్కు మాకు గుడి నిర్మాణం అవుతుంది, మరి జాతర ఉంది. మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ అయ్యేంత వరకు కూడా సమ్మక్క సారలమ్మ జనంలోంచి తీసుకొచ్చి ఆ 4 రోజుల జాతర మహాఘట్టం ఘనంగా నిర్వహించుకునేందుకు ముందు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ కానీ వేములవాడలో కానీ సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చేవారు చాలా సామాన్యమైన ప్రజలు అత్యధికంగా వస్తారు. ఇప్పుడు అక్కడ మేడారంలో కానీ ఇక్కడ కానీ మరి రకరకాల పెద్ద అంటే ఉన్నత కుటుంబాలు, ఉన్నత వర్గాలు కూడా వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇక్కడ వేములవాడ రాజన్న, అక్కడ సమ్మక్క సారలమ్మ అంటే ఈ పదాలలోనే ఆ పిలిచే పలకడంలోనే మన అక్క చెల్లెలు అన్నదమ్ములు పిలుచుకున్నట్టుగా అంత ఓన్ చేసుకునే దేవుళ్ళు. మేము అక్కడ సమ్మక్క సారలమ్మ ఇక్కడికి వస్తే వేములవాడ రాజన్న అంటే ఇది మనకు పురాతనం నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ ఆచారాలు. మనం గుడుల నిర్మాణం చేసుకుందాం, సౌకర్యాలు కల్పిస్తాం, అన్నీ చేద్దాం, కానీ పూజించే విధానము, పిలుచుకునే తీరు, ఆ విశ్వాసాలు అవన్నీ మాత్రం భద్రంగా కాపాడుకొని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి. గతంలో మరి గత ముఖ్యమంత్రి గారు ఇక్కడే వారికి పెళ్ళైందని చెప్పిండ్రు, కానీ ఏటా 100 కోట్లు కట్టేస్తామన్నారు. కానీ ఎందుకో వాళ్ళు విస్మరించేది సాక్షాత్ వేములవాడ రాజన్నలు కానీ అక్కడ కాదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఆది సీనన్న గారు, మీరంతా కలిసి ఉన్నటువంటి మరి మంత్రులు మన శ్రీధర్ బాబు గారు, మరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా అడ్డూరు లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ప్రధాన భూమిక మరి మొదటి నుంచి భుజాన్ని వేసుకున్న సీనన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న గుడి ఇంత బాగా అవుతుందంటే మేమందరం సంతోషపడతాం. ఎందుకంటే మా గుడి ఎంతైతే మేము అంటే భక్తి ఉంటుందో అక్కడికంటే ముందు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని మేము అక్కడికి పోతాం. మా తల్లిదండ్రులు కానీ మా ఊళ్ళో కానీ అందరూ. మరొకరి ప్రాణం తీసిన చైనా మాంజ. సంగారెడ్డి జిల్లా పసల్వాది గ్రామంలో చైనా మాంజతో గొంతు దగ్గే ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఉత్తరప్రదేశ్ చెందిన అవిదేశ్గా పోలీసులు గుర్తించారు. బైక్ మీద వెళ్తున్న అవిదేశ్కు చైనా మాంజ మెడకు బలంగా తాకి గొంతు తెగి తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందాడు. నిన్ననే యూపీ నుండి కూలి పని కోసం సంగారెడ్డికి వచ్చిన అవిదేశ్ నందిగామ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం కేతనకొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక సామాజిక వర్గానికి చెందిన యువకుడి చెవిని మరొక సామాజిక వర్గం యువకుడు కోసివేయడంతో వివాదం చెలరేగింది. 2 సామాజిక వర్గాలు ఘర్షణకు దిగాయి. నందిగామ నియోజకవర్గం కీసరలో జరిగిన కోడి పందేల వద్ద జరిగిన గొడవే ఉద్రిక్తతకు కారణమని తెలుస్తుంది. పోలీసులు వచ్చి 2 వర్గాలను చెదరగొట్టారు.
అవుతున్నారు, దాన్ని పెద్దలు కూర్చున్నాను చెప్పండి. కొట్టేశారు. ఎందుకు? తెలియదు సార్, నుంచుంటే క్యాష్ మేము మార్చినా కొడుతున్నారని కొట్టేశారు. అదే చెవి ఏది కోసారన్నారు వాళ్ళు. తాగి కుర్రోళ్ళు నుంచున్నది కొట్టారంటండి. వాళ్ళు తాగి వచ్చి కొట్టేసి ఆగి నా కొడుకులు అని చెప్పేసి కులం పేరు అంతా బ్లడ్డేనండి. షర్ట్ అంతా తడిసిపోయింది. సికింద్రాబాద్లోని బోయిగూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. బోయిగూడలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి ఆవరణలో ఖాళీ ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ సకాలంలో చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు స్థానికులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. गाड़ियाँ किसका है? गाड़ियाँ किसका है? निकाल लो। अंदर पूरा निकाल। गाड़ियाँ किसका है? गाड़ियाँ किसका है? निकाल लो। ఎంపీ కేసినేని చిన్ని కార్యాలయంలో నారి నారి నడమ మురారి సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఎంపీ కేసినేని శివనాథ్, నిర్మాత అనిల్ సుంకర, డైరెక్టర్ రామ అబ్బరాజు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని చిన్ని మాట్లాడుతూ, నా స్నేహితుడు అనిల్ సుంకర నిర్మించిన చిత్రం నారి నారి నడమ మురారి సినిమా మంచి విజయాన్ని సాధించిందన్నారు. ఈరోజు శర్వానంద్ నాకు మంచి మిత్రుడని చెప్పారు. నారి నారి నడమ మురారి సంక్రాంతి విన్నర్గా నిలిచిందని అన్నారు. చక్కటి విజయం సాధించిన ఈ సినిమా టీంకు ఆయన అభినందనలు తెలిపారు. నమస్కారం అండి. సార్ చెప్పినట్టు అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు నిన్న మా సినిమా రిలీజ్ అయింది. అంతా చాలా పాజిటివ్ రివ్యూస్, అంతా జనాలందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. సో అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రమోషన్ స్టార్ట్ చేసి అందరి దగ్గరికి రీచ్ అవుతాం. అండ్ ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ, ఆడియన్స్కి అందరికీ, అండ్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మా హీరో గారు శర్వా గారికి ఇది ఒక సంక్రాంతి హ్యాట్రిక్ ఇది. సో ఆయనకి శర్వా గారు ఎప్పుడు సంక్రాంతికి వచ్చినా హిట్ కొట్టడం జరిగింది. సో ఈసారి కూడా అదే రిపీట్ అయింది. సో మా నమస్కారం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద రిలీజ్ అయిన నారీ నడుమ మురారి చక్కటి విజయం సాధించింది. ఎప్పుడో బాలకృష్ణ గారి చిత్రం చూసాం, అది కూడా బంపర్ హిట్ అయిన చిత్రం.
అదే టైటిల్తో వస్తున్న ఈ చిత్రం ఏ విధంగా ఉంటుంది, అందులో నా స్నేహితుడు అనిల్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రం చక్కగా విజయం సాధించాలని కోరుకున్నా. మనం అనుకున్న విధంగానే మొన్న విజయవాడ ఉత్సవ దసరా రోజున అమ్మవారి దర్శనం చేసుకుని ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఫైనల్ షెడ్యూల్ మొదలై ఆటంకం లేకుండా ఇవాళ సంక్రాంతిని తీసుకొచ్చారు. నిజంగా చూస్తే ఒక చిన్న బడ్జెట్ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఇవాళ చూస్తున్నాం పెద్ద హీరోలన్నీ కూడా దాదాపు సంవత్సరం టైం పడుతుంది. చిత్ర పరిశ్రమ బాగుండాలంటే చిన్న హీరోలు, చిన్న సినిమాలు మరిన్ని వచ్చి సక్సెస్ అవ్వాలి. తప్పకుండా ఈ సంక్రాంతికి సుమారు 5 చిత్రాలు వచ్చినాయి. 5 చిత్రాలు విజయం సాధించినాయి. దాంట్లో ముఖ్యంగా నారీ నడుము మురారి సంక్రాంతి విన్నర్ అవడం చాలా బ్రహ్మాండంగా ఉంది. అన్ని చిన్న చిత్రాలు విజయం సాధించాలని కోరుకుంటూ, అందులో ముఖ్యంగా శర్వానంద్ నాకు ఎప్పటి నుంచో మిత్రుడు. తను ఎప్పటి నుంచి చాలా మంచి చిత్రాలు చేసే వ్యక్తి. గత 2-3 సంవత్సరాల నుంచి కొంచెం ఇబ్బందులు పడుతున్నా నిన్న రాత్రి చూస్తే ఫుల్ లెంత్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చూస్తే చాలా నవ్వేస్తూ ఉంది. తప్పకుండా చిరునవ్వుతో బయటకు వస్తాం. సినిమా చూసిన ప్రేక్షకులందరూ కూడా చక్కటి విజయాన్ని అందుకున్న టీం అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ప్రేక్షకులందరికీ కూడా మంచి కనువిందు చేసే చిత్రం కాబట్టి అందరూ కూడా ఈ చిత్రాన్ని చూసి ఈ విజయాన్ని మరింత సంక్రాంతి శోభ వచ్చే విధంగా ఈ 5 చిత్రాలకి ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువత సాంకేతిక రంగంలో ముందంజలో ఉండాలి. శుభలేఖ సుధాకర్. శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సమన్వయ ప్రారంభం. మేడారంలో సమర్థ సారలమ్మ గద్దెలను ప్రారంభించిన సీఎం. కుటుంబ సభ్యులతో కలిసి వేమలవాడ ఆలయాన్ని దర్శించిన మంత్రి సీతక్క. మరొకరి ప్రాణం తీసిన చైనా మాంజా. సంగారెడ్డి జిల్లా బసల్వాది గ్రామంలో చైనా మాంజతో గుర్తు తెగి వ్యక్తి ఉంది. జిల్లా వేంపట్నం మండలం కేసరకొండలో తీవ్ర ఉద్రిక్తత. ఓ యువకుడి చెల్లి కోసేయడంతో 2 వర్గాల మధ్య ఘర్షణ. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజంతో. నమస్కారం.